ఏ హాస్టల్ ఉండి సావా ఏం జర్మనీలో? అస్సలకి ఉండవురా, అస్సలకి ఉండవు. ఏ కాదన్నా. టైప్ ఆఫ్ అకామిడేషన్కి వెళ్ళినా నీకు ఫుడ్ ఎవ్వరు ప్రొవైడ్ చేయరు. మన ఇండియాలో పీజీ లాగా. ఓకే, స్టూడెంట్ వర్క్ అంటే స్టూడెంట్ అకామిడేషనా? వర్క్ చేసేది కాదు కదన్నా, స్టూడెంట్ వర్క్ అంట. మన దగ్గర నుంచి వస్తున్న స్టూడెంట్స్ దెబ్బకి ఉన్న అకామిడేషన్ సరిపోక వెయిటింగ్ లిస్ట్ అనేసి చాలా మందికి అకామిడేషన్ కూడా దొరకట్లేదు. సో బేసిక్ గా చెప్పాలంటే ప్రైస్ రేంజ్ 250 నుంచి 450 దాకా ఉంది ఆ ప్రైస్. ఎవరికి వాళ్ళకి పర్సనల్ సపరేట్ రూమ్ ఉండాల్సిందే, మ్యాండేటరీ. సో గైస్, ఈ స్కామ్స్ ఏవైతే ఉంటున్నాయో అవి చాలా చాలా డేంజరస్ స్కామ్స్ జరుగుతున్నాయి జర్మనీలో. వీటిలో మీరు గురి అవ్వకుండా ఉండాలంటే అసలు ఈ స్కామ్స్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, జాగ్రత్తగా ఎలా ఉండాలి అకామిడేషన్ తీసుకునే టైంలో, దట్ ఎస్పెషలీ ప్రైవేట్ అకామిడేషన్ తీసుకునే టైంలో అనేది క్లియర్గా నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. స్టే ట్యూన్. పార్ట్ 1 జాగ్రత్తగా చూడండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. దీంతో పాటు నెక్స్ట్ పార్ట్లో అసలు మీరు రెంట్ కట్టేటప్పుడు రెంట్లో ఎన్నెన్ని పార్ట్లు ఉంటాయి, ఏమేమి ఇంక్లూడెడ్ ఉంటాయి, ఎట్లా డివైడ్ చేస్తారు ఈ రెంట్ని ప్రైవేట్ అకామిడేషన్స్లో అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు ఇన్ జనరల్ మీరు అకామిడేషన్కి అప్లై చేసినప్పుడు, ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. అకామిడేషన్ ఎన్ని టైప్లో ఏడెత్తుకోవాలని చెప్పినారు. నాకు మేజర్గా పెద్ద ప్రాబ్లం ఏడొచ్చిందంటే, నేను ఇండియాలో కొన్ని ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అయ్యా అన్న. ఫేస్బుక్ గ్రూప్లో చూసాను అనమాట, కొంతమంది ఆడే అకామిడేషన్ మాట్లాడుకొని ఇటుకు వస్తారనమాట. ఇటుకు వచ్చిన తర్వాత బిల్డింగ్ మటో మాయం, గోవిందా గోవిందా, ఇలాంటివి చూసేది కొన్ని. నేను నిజంగానే ఇట్లా జరుగుతాయంటారా? జరుగుతున్నాయి చాలా చాలా రీసెంట్ టైమ్స్ లో చాలా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నువ్వు చెప్తున్నట్టు జనాలకి అకామిడేషన్ దొరకట్లేదు. అప్పుడు ఖచ్చితంగా డైర్ నీడ్ లో ఉంటారు కాబట్టి ఏది పడితే అది దొరుకుతుంది. అసలు ఇంకొకసారి నమ్మలేని నిజాలు ఉన్నట్లు ఉంటాయి అడ్వర్టైజ్మెంట్లు. అంటే విల్లా లాంటిది 200కి 300కి ప్రొవైడ్ చేస్తామని. అంటే ఎడ్డోళ్ళు ఉంటే వెళ్ళిపోతారు. జరిగేది ఏంటంటే ఇవన్నీ మెయిన్ స్కామ్స్ అన్నమాట. మీకు అప్పుడు దాకా ఏం చేస్తారు, ఉంది మంచిగా ఉంది, నేను ఈ కంట్రీలో ఉండను, నేను నీకు అకామిడేషన్ అంతా రెడీ చేస్తాను, వచ్చేలోపు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన నెక్స్ట్ మూమెంట్ వాడి ప్రొఫైల్ కూడా నువ్వు ఏ వెబ్సైట్ లో చెక్ చేస్తున్నావో ఆ ప్రొఫైల్ కూడా ఉండదు అనమాట వాడిది ఆ నెక్స్ట్ మూమెంట్. ఓకే, సో వాడు మెయిల్ పెడతాడనమాట, సో ఈ కంట్రీలో ఉన్నా ఇది అది అని చెప్పి, సో దాన్ని బట్టి డబ్బులు వేసేస్తే మటాష్ గోవిందా గోవిందా. వేరే కంట్రీ అని కూడా కాదు, జర్మనీలో ఉన్నోళ్ళు కూడా జర్మన్ ఇట్లా గ్రూప్స్ గ్యాంగ్స్ ఉంటాయి కదరా, ఇట్లా మోసం చేద్దాం స్కామ్స్ చేద్దాం. సో వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో చాలా పెరిగినాయి అని ఈవెన్ జర్మన్ న్యూస్ కూడా చాలా చెప్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ స్కామ్స్ లో పడకుండా ఉండాలంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకుంటాను, అది చాలా యూస్ఫుల్ ఉండిద్ది, వినండి. ఓకే, ఏంటంటే నేను ఎట్లాగే సెర్చ్ చేస్తా ఉన్నాను రా, ఒక ప్రైవేట్ అకామిడేషన్ వచ్చేసిన తర్వాత స్టూడెంట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెర్చ్ చేస్తా ఉన్నాను. అసలు మంచిది, తలుపులు వెలుగులతో సూపర్గా ఉందన్నమాట, ఒక ఇల్లు లాగా. అపార్ట్మెంట్ తీసుకుందామని అనుకున్నాను, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు తీసుకుందామని అపార్ట్మెంట్ తీసుకొని టుగెదర్ కలిసి ఉండొచ్చు అనుకున్నాను అనమాట. అయితే అది ఏం చేశాడు వాడు, ఎయిర్బిఎన్బిలో ప్రొవైడ్ చేస్తాను నేను వ్యూయింగ్, నేను ఈ కంట్రీలో ఉన్నానని చెప్పాడు. ఓకే పర్లేదు, నేను ఎక్కడే ఉన్నాను కదంటే జాగ్రత్తగా నేనే చూసుకుంటాను అనేసి సరేరా అని చెప్పాను. వాడు ఏం చెప్పాడు, 5 నెలల రెంట్ని 3 నెలలు కడితే చాలు నాకు, నేను 6 నెలలు అకామిడేషన్ ఫ్రీగానే ఇస్తాను ఇంకా అని చెప్పేసి ముందు డబ్బులు పంపి, ఎయిర్బిఎన్బిలో ప్రాసెస్ ఎలాగుంది, డబ్బులు పంపించి నువ్వు ఒక టర్మిన్ బుక్ చేసుకో, అపాయింట్మెంట్ బుక్ చేసుకో, వచ్చి నువ్వు చూడొచ్చు, నీకు నచ్చలేదు అనుకో మళ్ళీ నేను నీకు డబ్బులు వేసేస్తాను వెనక్కి, ఎయిర్బిఎన్బిలో నేను ఫాలో అయ్యే ప్రాసెస్ ఇది, నేను ఎందుకంటే జర్మనీలో ఉన్నాను కాబట్టి అని చెబుతున్నాడు వాడు. అనిపించింది, అప్పటికే ఫిష్ అనిపించింది నాకు. తేడాగా ఉంది పిల్లవాడి కథ అని అనుకున్నాను అనమాట. సో వాడు ఎయిర్బిఎన్బి లింక్ పంపించాడు నాకు. సో నాకు కొద్దిగా వెబ్సైట్స్ మీద ఐడియా ఉందన్నమాట. వాడు పంపించిన లింక్ క్లిక్ చేసి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత నాకు డైరెక్ట్ గా పేమెంట్ పేజ్కి తీసుకెళ్ళాడు అనమాట, అడ్వర్టైజ్మెంట్ కూడా చూపించకుండా. ఇదేదో మరీ ఫిషిగా ఉందిరా అనిపించేసి కొద్దిగా వెబ్సైట్స్ లో అఫీషియల్ వెబ్సైట్స్ ఏమైనా కానీ నువ్వు వాళ్ళ లోగో మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి తీసుకెళ్తావు నువ్వు ఎక్కడున్నా కానీ. మోస్ట్ ప్రాబుల్ కేసెస్ లో ఇది ఉన్నది అనమాట. నేను క్లిక్ చేస్తే అది వెళ్ళట్లేదు నాకు. అక్కడతో ఇంకా డౌట్ వచ్చేసేసి ఇంకా ఫర్దర్ చెక్స్ ఏం చేయకుండా ఆపడేసాను అనమాట ప్రాసెస్. చూసుకుంటే తర్వాత స్కామ్ అది.
అన్న ఇట్లా స్కామ్లు తెలిస్తే ఆపేయడం ఎందుకన్నా, బ్లాక్ చేయండి దాన్ని, ఇంకో నలుగురికి చెప్పండి అన్న. సో దట్ మాలాంటి తెలియక అమాయకులు వచ్చినారంటే అందుకే కదరా బలైపోతారు. నీకు నీట్ గా చెబుతున్నాను నేను. ఇప్పుడు కాదన్న, ఆడు బ్లాక్ చేసి తొబ్బండి అట్లాంటి వాళ్ళని, రిపోర్ట్ చేయండి వెబ్సైట్లోనే. ఇప్పుడు నేను చెప్తున్నారు, వీడియో చూస్తారు మన లాంటి వాళ్ళు. వాళ్ళ పనే ఇది, కూర్చొని పొద్దున్న సాయంత్రం చేస్తుంటారు. మనకి సో మేమే జాగ్రత్తగా ఉండాలంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి, మనం కంప్లీట్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండాలన్నమాట. అప్పుడే జాగ్రత్తగా డబ్బులు సేవ్ చేసుకోగలం. లేదంటే ఇక సేవ్ చేసుకుని కానీ ఇలాంటి అదవులకి పంపించాల్సి వచ్చింది. నన్ను ఎంత అడిగాడు తెలుసా వాడు? 3,500 యూరోలు అడిగాడు. 3,500 యూరోస్. ఆస్తి ఇస్తా రాసుకోమని ఉండండి కావాలంటే ఇంకా. మరి చూడు, సో చాలా మంది పే చేశారా, పే చేసి స్టూడెంట్స్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు రాకముందే పే చేసి డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు. అంతేందుకు ఇక్కడ ఎంత మంది ఆల్రెడీ జర్మనీలో ఉండేవాళ్ళు, ఈవెన్ జర్మన్స్ కూడా కొంతమంది పోగొట్టుకుని ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు, జర్మన్స్ అన్ని రూల్స్ ఫాలో అవుతారు. మనం ఏంటంటే కొత్త కంట్రీకి వచ్చాము, లాంగ్వేజ్ అంతగా రాను సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, మళ్ళీ నీడ్ లో ఉంటాము అకామిడేషన్ కోసము. పోనీలే డబ్బులు అనుకుంటాము, కాకపోతే అకామిడేషన్ వచ్చిందని ఆశతో ఉంటాము. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు పోతే ఇక వచ్చే ప్రసక్తే లేదు రిటర్న్. కరెక్టే, డబ్బులు పోతే ఎవరికి రావు, లైట్ తీసుకోండి. ట్రాన్స్ఫర్లు రిటర్న్ చేయడం ఏం ఉండదు. ఒకసారి ట్రాన్స్ఫర్ పుష్ బ్యాక్. ఓకే ఓకే, జాగ్రత్తగా ఉండాలి. అందుకే అకామిడేషన్ వ్యూ చేయకుండా ఎక్సెప్ట్ స్టూడెంట్ అండ్ వర్క్ అది పక్కన పెట్టేస్తే దానికి ఏం ప్రాబ్లం లేదు, అఫీషియల్ కాబట్టి యూనివర్సిటీ నుంచి. ఈ ప్రైవేట్ అకామిడేషన్స్ చాలా 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 జాగ్రత్తగా ఉండండి. మోస్ట్ పాసిబుల్ వే ఏంటంటే స్కామ్స్ గురవకుండా ఉండడానికి, మీరు వెళ్ళే ఏరియాలో, మీరు వెళ్తున్న ప్రైవేట్ అకామిడేషన్ కి, మీరు వెళ్ళిన యూనివర్సిటీలో ఆబ్వియస్లీ మీకు ఉంటారు కదంటారా సీనియర్స్, మీరు ఈ గ్రూప్ లోనే అట్లా కాంటాక్ట్ అవ్వచ్చు. సీనియర్స్ పరిచయం చేసుకుంటే ఫస్ట్ వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటే, ఎందుకంటే చాలా మంది దొరుకుతాయి స్టూడెంట్ అకామిడేషన్, దొరకని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇట్లా రిక్వెస్ట్ చేసుకుంటే సీనియర్స్ ని, వాళ్ళు వెళ్ళి ఒకసారి వ్యూయింగ్ చేసి అపార్ట్మెంట్ ని మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఒక్కసారి కొంచెం మీకు వచ్చిన తర్వాత కావాలంటే మారుదురు. సో వచ్చే ముందు కనీసం ఉండాలి కాబట్టి, వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 2-3 నెలలను అన్ని సెట్ చేసుకోవడానికి ఆ ఒక్క వే ఫాలో అవ్వండి. సో అప్పుడు అట్లీస్ట్ స్కామ్స్ గోత్రూ అవ్వకుండా కొంచెం డబ్బులు జాగ్రత్త చేసుకునే దానికి మంచి ఛాన్స్ ఉంది. కరెక్టే అండి. సో ఇట్లా జాగ్రత్తగా సక్సెస్ఫుల్ గా నువ్వు అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేసే పాసిబిలిటీస్ ఇవి. స్టార్టింగ్ ఆగండి, ఇంకా నాకు డౌట్లు ఉన్నాయి. అప్పుడే సక్సెస్ఫుల్ గా అంటారు, తట్టుకోడు కదా, డౌట్లు ఉన్నాయి మళ్ళీ సక్సెస్ఫుల్ గా అంటున్నారు ఏంది అసలు? ఇంకో మీరు ఇప్పుడు ఇంతసేపు డబ్బులు జాగ్రత్త ఇది ఇంత అన్నారు కదా, అసలు ఎట్లా ఎత్తుకోవాలా స్కామ్స్ అన్ని చెప్పినారు. యాజ్ ఏ స్టూడెంట్ గా నాకు బ్లాక్డ్ అకౌంట్ మాత్రం వస్తుంది. సో బ్లాక్డ్ అకౌంట్ వచ్చినప్పుడు నాకు వచ్చిన డబ్బుల్ని ఎంత నేను అకామిడేషన్కి పెడితే బాగుంటుంది, ఎంత నా ఎక్స్పెన్సెస్కి వెళ్తుంది, అసలు ఇనిషియల్గా ఎట్లా అడుగుతారు అకామిడేషన్కి ఎంత, అరే ఈ రేంజ్లో ఉండేది తీసుకో స్టూడెంట్స్కి బెస్ట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ పోయినా అంటే నీ బ్లాక్డ్ అకౌంట్ నుంచి రాదు, అది ఉంటుంది కదా డెసిట్ అది సంథింగ్. అండ్ మన వాళ్ళు ఇవల్ల 3 నెలలు అడ్వాన్స్ అడుగుతారు, బెంగళూరులోనో హైదరాబాద్లోనో పోతే. ఆడ ఏంది ఎట్లా ఉంటుంది ఏంది అది ఒకసారి చెప్పండి క్లియర్గా చెప్దాము, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కూడా అంతే, నీకు అడ్వాన్స్ అనేది ఎక్కడైనా కానీ డిపాజిట్ కామన్ థింగ్ అనమాట. ఇక్కడ కూడా మోస్ట్లీ వాళ్ళు 2 to 3 months బేస్డ్ ఆన్ ఆ ప్రాపర్టీ అనేది ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో వాళ్ళ మీద బేస్ అయి ఉన్నది. బట్ కానీ మెయిన్ థింగ్ ఫస్ట్ ఏంటంటే ఎంత ప్రైస్ పే చేయొచ్చు స్టూడెంట్ గా ఉన్నప్పుడు. సో ఇప్పుడున్న దాని ప్రకారం 11,900 బ్లాక్డ్ అకౌంట్ ప్రకారం ఆల్మోస్ట్ నీకు ఎంత పడుతుంది, 1,000 euros అట్లా పడతాయి, క్లోజ్ టు 1,000 euros దాకా వస్తుంది నాకు అట్లా. వస్తున్నప్పుడు దాంట్లో మోర్ దెన్ 50% మాత్రం ఖచ్చితంగా అకామిడేషన్కి వెళ్ళకూడదు. ఓకే ఓకే, ఇప్పుడు నాకు 950 వస్తుందంటే బిలో 500 ఉండాలి నాది ఇప్పుడు. అరౌండ్ ఆ ప్రైస్ లో ఉంటే సెట్ అయ్యిద్ది అనమాట. ఎందుకంటే 120 euros దాకా నీకు మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ పోయింది కదా, స్టూడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. సో దాని తర్వాత మిగిలేది ఏముంటాయి నీకు, సో నీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఏదో ఒకటి. ఇంకా దాని వల్ల కనీసం 300 లేకుండా నీకు నడవదు, 250-300 ఖచ్చితంగా అవుతాయి అనమాట. ఓకే, సో చూస్తున్నావు కదా సరాసరి అయిపోతుంది. అంటే 400-450 మనం టాప్ సిటీలో ఇప్పుడు మ్యూనికో లేకపోతే స్టుట్గార్ట్, బర్లిన్ అండ్ క్యాపిటల్ సిటీస్ లో చెప్తున్నాము. నువ్వు అదే కెమ్నిట్స్ నేను చదువుకున్న ఏరియాకి వెళ్ళావు అనుకో, నీకు 250కే రూమ్ వచ్చేసిద్ది. ఓకే ఓకే, అప్పట్లో వచ్చాయేమో, ఇప్పుడు పెరిగిండొచ్చు కదన్నా. లేదు ఇప్పుడు కూడా 250-260 రూమ్స్ వచ్చేస్తాయి అక్కడ కూడా. ఓకే,
అదే సేమ్ tier 2 tier 3 సిటీస్కి వెళ్ళావంటే అరౌండ్ 300 to 350 ఈ రేంజ్ లో వచ్చేస్తాయి ఆ రూమ్స్. కొద్దిగా ఆహా. సిటీ ఓకే. పెరిగి tier 1 కి క్లోజ్ టు tier 1 కనుక టచ్ అవుతా అనుకో సిటీ అనేది, ఉమ్, ఉమ్, బిగ్ సిటీస్ ఇంకా అప్పుడు ఉమ్, 400 అక్కడ దాకా వెళ్ళిద్ది, 400-450 దాకా. ఉమ్. సో కాదు, అంతకు ఇప్పుడు మించి ఏం మనకి ఉండదు. రెంట్ సరిపోయా ఇండియాలో ఇప్పుడు ఉమ్, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, ఆ, ఈ ఏంటంటో ఉంటాయి కదన్నా మనకి గ్యాసు. ఉమ్, ఉమ్. ఇక్కడ ఎట్లా ఉంటుంది? కరెంట్ బిల్ మనమే కట్టుకోవాలా? ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్ మనమే కట్టాలా? ఏంది మ్యాటర్? సో మోస్ట్లీ డిపెండ్స్ ఇది కూడా. నువ్వు ఆహా. అందుకే నువ్వు స్టూడెంట్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఈ పంచాయతీలు అన్నీ ఉండకూడదంటే కొంచెం త్వరగా జాగ్రత్త చేసుకొని స్టూడెంట్ అకామిడేషన్ అప్లై చేసుకుంటే బెటర్. సరే అండి, స్టూడెంట్ దానికే ట్రై చేస్తాను. అకామిడేషన్ లో దొరకనప్పుడు చెప్పండి, మీరు అన్ని తెలుసుకోవాలి కదా. స్టూడెంట్ అకామిడేషన్ లో ఏ ఆ, ప్రాబ్లం ఉండదురా, మొత్తం నువ్వు కట్టే డబ్బులు అన్ని వాడే చూసుకుంటాడు. ఓకే. ప్రైవేట్ అకామిడేషన్ లో కూడా నువ్వు షేరింగ్ బేసిస్ లో ఉంటున్నావు అనుకో, షేరింగ్ బేసిస్ లో ఉన్న వాటిలో కూడా ఆ, మోస్ట్లీ వాళ్ళే చూసుకుంటారు. ఓకే. ఎందుకంటే ఎక్కువ మంది మోర్ దెన్ 6 months 1 year ఉండరు. సో అందువల్ల ఉమ్, నీకు పెట్టే ప్రైస్లు ఇవన్నీ వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, హీటింగ్ బిల్లు అన్ని వాడు ఇంక్లూడ్ చేసే పెడతాడు అనమాట. ఓకే. ఓకేనా? నువ్వు ఎప్పుడైతే సింగిల్ రూమ్స్ తీసుకుంటావో సో ఉమ్, అప్పుడు వచ్చింది ఈ పంచాయతీ అంతా. సింగిల్ రూమ్స్ లేదంటే సింగిల్ అపార్ట్మెంట్ నీ అంతా నువ్వు తీసుకుంటావు, ఇక అక్కడికి నువ్వు అన్ని సెట్ చేసుకోవాలి. ఓకే. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ తీసుకోవాలి, వాటర్ అంటే వచ్చేసిద్ది అనుకో, ఉన్న హౌస్ ఆల్రెడీ అన్ని ఫిటెడ్ ఉంటాయి కాబట్టి వచ్చేసిద్ది. ఎలక్ట్రిసిటీ ఉమ్, మాత్రం కొత్త కాంట్రాక్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో గ్యాస్ ఉంటే ఓకే. గ్యాస్ కూడా ఆల్రెడీ ఆ హౌస్ లో వచ్చేసిద్ది. సో అసలు ఆహా. బేసిక్ గా స్టూడెంట్ ఫేజ్ ఇంత పంచాయతీ ఎవడు పెట్టుకుంటాడు చెప్పు? చదువుకోవడానికే టైం ఉండదు. కరెక్టే, కానీ మనకు గతలేక దొరికినప్పుడు మనం ఏం చేయలేం కదా. సరే అంతగా కా- కావాలంటే అసలు ఆ ప్రాసెస్ ఏందనేది మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం నేను ఇంకో వీడియోలో, ఇబ్బంది ఏం లేదు. అదో కంప్లీట్ గా ఒక హెడ్ ఏక్ ప్రాసెస్ రా, అది ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆలోచించే ప్రాసెస్, అందుకని. ఆ, ఇంకొక వీడియో అవన్నీ కాదు, కానీ ఇప్పుడు నేను డౌట్లు ఉన్నాయి, అడగతా చెప్పండి. ఊరికే అలా మీరు అది అడుగు వీడియో అంటారు మీరు. ఇప్పుడు మీరు రెంట్ అడుగు. స్టూడెంట్ అండ్ వర్క్లో అట్లా చేస్తా అన్నారు, కొన్నిట్లో బయట చేస్తున్నారు కదా. ఉమ్. ఇప్పుడు కొన్నిట్లో కూడా కలిసిపోతాయని చెప్తారు. సో మనకి ఎట్లా తెలుస్తుంది అసలు ఇది కలిసిపోయింది, ఇది కలవలేదు అని మెన్షన్ చేస్తారా వాళ్ళు ముందుగానే? ఎట్లా? మొత్తం నీట్ గా మెన్షన్ చేస్తారు. నువ్వు ఓకే. ఈ అకామిడేషన్ సెలెక్ట్ చేసుకుని వెళ్దాం అనుకుంటే ప్రైవేట్ దాంట్లో, అంటే ప్రైస్లు అన్ని డిఫరెంట్ గా ఉంటాయని మనం ప్రైవేట్ దాంట్లో కదా మాట్లాడుకుంటాం. సో ప్రైవేట్ దాంట్లో నీకు అడ్వర్టైజ్మెంట్ నువ్వు చూసినప్పుడు వెబ్సైట్స్, ఈ ప్రైవేట్ వెబ్సైట్స్ మనం ప్రొవైడ్ చేద్దాం కింద డిస్క్రిప్షన్ లో, చెక్ ఓకే. చేసుకుంటే అక్కడ ఓకే. క్లియర్ గా మెన్షన్ చేస్తారు. బేసిక్ గా జర్నీలో రెంట్ తీసుకుంటే నీకు 2 types ఆఫ్ రెంట్స్ ఇంక్లూడ్ అయ్యి రెంట్లో కూడా కంప్లీట్ టైప్లా? రెంట్ ఉండిద్ది అనమాట. రెంట్లో కూడా టైప్లా? ఓకే, రెంట్లో చెప్పండి. కూడా టైప్లు ఆ, అంతా మేటా మామూలుగా ఉండదు ఇక్కడ జర్నీలో. ఓకే. మిఠానా? మిఠాయి ఏందన్నా? మిఠాయి నేను వచ్చేటప్పుడు స్వీట్స్ తెస్తాను మీకు పక్కా. మిఠాయి అవన్నీ మీకు రే ఎందుకు? నువ్వు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ స్వీట్స్ చెప్పండి. కాదు, అది కాదురా, జర్మన్ నేర్చుకో ఫస్ట్. మేటా ఆ? అంటే రెంట్, మిఠాయి, జాంగిరి, ఓకే. జిలేబీ కాదు. ఏంటన్నా మీరు మిఠాయి అంటే వచ్చేటప్పుడు స్వీట్స్ తెస్తాలేండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు స్వీట్స్ ఎందుకు దాని? మీరు ఏదో మిఠాయిల మీద కోరిక వెళ్ళిందా మీకు? ఇండియాలో లేరు కదా స్వీట్స్ నాకు లేవని. నాకు స్వీట్లు వద్దు, నేను తినలే కానీ షుగర్ అసలుకి. నువ్వు ముందు ఆ, సబ్స్క్రైబ్ చేసి చేపించు. స్టాలిన్ లెక్క చేయలేదు అనుకో. ఇప్పుడు ఏం చెప్పినా మీకు? సబ్స్క్రిప్షన్ల బాధ్యత నాది, వదిలేసేయండి. ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేయండి ఫస్ట్. ఇన్ఫర్మేషన్ ఓకే ఓకే, చెప్పాయంటే సబ్స్క్రిప్షన్లు అంటారు. సబ్స్క్రిప్షన్ ఈ వీడియో తర్వాత చూసుకోండి, పెరుగుతుంది ఒక్కసారిగా. సూపర్ రా. కానీ పెరుగుతుంది నువ్వు ఆ గ్రాఫ్. పని మీద ఉండు. ఇన్ఫర్మేషన్ మీరు పక్కాగా రియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే పని మీద నేను ఉంటాను. ఇప్పుడు ఆ మీటా గురించి చెప్పండి ఒకసారి నాకు. మిఠాయిలు మనం మాట్లాడదాం. సరే. సో మీటా ఆ, అంటే రెంట్. నీకు ఆ, రెంట్ 2 types గా డివైడ్ చేస్తారు. సో ఆహా. దాన్ని ఎట్లా డివైడ్ చేస్తారంటే కాల్ట్ మీటా, వామ్ మీటా అంటారా. కాల్ట్ మిట్ట నీ అంటే కోల్డ్ వాటర్ వస్తాయి, మిట్టలో హాట్ వాటర్ వస్తాయి ఏందన్నా స్వామి? హాట్ వాటర్ నువ్వు లేకంటే చలి వినరా ఫస్ట్? వస్తాయి. చెప్పు. సారీ. లేదంటే హాట్ వాటర్ రాకంటే ఎట్లా? వెదర్ దారుణంగా ఉంటుంది. నువ్వు వినరా ఫస్ట్? తలకాయ తిట్టావు నాది నువ్వు. సరే సరే, చెప్పండి ఒకసారి. సో రెంట్ ని 2 types గా డివైడ్ చేస్తారు. కాల్ట్ ఆ, మీటా, వామ్ మీటా అంటారు. ఆహా. సో కాల్ట్ మీటా అంటే ఏంటంటే జస్ట్ నీకు ఏదైతే రెంట్ చేస్తున్నాడో స్పేస్, ఆ ఓకే. స్పేస్ కాస్ట్ అంతే. దాంట్లో ఓకే. ఉండే ఆహా. అమ్యూనిటీస్ కాస్ట్, దాంట్లో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కాస్ట్ ఏం దీంట్లో ఇంక్లూడెడ్ ఉండదు. ఓకే, నీకు అర్థమైంది. ఒక 15 meters స్క్వేర్ రూమ్ ఇస్తున్నాడు, లేదా ఒక 20 meters స్క్వేర్ చిన్న స్మార్ట్ స్టూడియో అపార్ట్మెంట్ ఇస్తున్నారు అనుకో, దాని కాస్ట్ అది. ఓకే. ఆహా. వామ్ మీటా అంటే ఏంటంటే నీకు తెలుసు కదా, జర్మనీ కోల్డ్ కంట్రీ, సమ్మర్ లాగా వింటర్ పక్కాగా ఉంటది, మంచు అంతా బాగా చల్లగా ఉంటది, ఎచ్చగా ఉంటది. సో ఆ? వద్దులే, చెప్పండి. అలాగున్నప్పుడు వింటర్ ఆ, టైంలో నీకు
హాట్ వాటర్ లేకపోతే హీటింగ్ కి కావాలి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ఓకే. కానీ నేను అదే కదా గ్యాస్ ఇంతసేపు హీటింగ్ అయితే అడిగింది. ఊరికే కోప్పడతారు నా మీద. చిన్నోడిని కదా ఏం తెలీదు అని చెప్పి కోప్పడతారు. సరే చెప్పండి చెప్పండి ఇంకా. చెప్తారా ఊర ఆ! సరదాగా చెప్తాగా ఈను ఓకేనా. చెప్పండి. ఆ! సో ఈ వాటర్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ కాస్ట్, ఆ! తర్వాత ఏదైనా గ్యాస్ హీటింగ్ కనుక గ్యాస్ ఉంటే గ్యాస్ కాస్ట్, వీటన్నిటిని హుహు. ఇంక్లూడ్ చేసి వాటిని నేబెన్ కాస్ట్ అని అంటారు. నేబెన్ కాస్ట్ ఆహా! అంటే జర్మనీలో అడిషనల్ కాస్ట్ అని. నేమ్ అండ్ కాస్ట్ అంటే అడిషనల్. ఓకే. ఆ! సరే. సరే. ఓకేనా. నేబెన్ అంటే పక్కన కాస్ట్ అని. హ్మ్. సో ఈ వీటికి ఎంతో కొంత ప్రైస్ పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే. సో దాన్ని ఈ నేబన్ కాస్ట్ అని మనకు ప్రీవియస్ గా చెప్పిన కాల్ట్ మీటాని కలిపితే వార్మ్ మీటా అంటారు. వార్మ్ మీటా అంటే ఏంటంటే ఇక ఫైనల్ రెంట్ నువ్వు కట్టాల్సింది. ఆహా! ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం మీరు చెప్పిన బడ్జెట్‌లో ప్లాన్ చేసుకోవాల్సింది వార్మ్ మీటర్ ఫైనల్ రెంట్ ఇది. అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆ! అది ఇది పాయింట్ ఇప్పుడు అనమాట. ఇన్ఫర్మేషన్ కాకపోతే క్లియర్‌గా మీకు ఉంది. అండర్స్టాండింగ్ ఉండడానికి నీట్ హ్మ్. గా డివైడ్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రూల్స్ ఎట్లా ఉంటాయంటే హ్మ్. రెంట్ చేసుకునే వాళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉండిద్ది. రెంట్ ఇచ్చేవాడి కన్నా ఓకే. గానీ. హ్మ్. మామూలుగా ఉండదు. ఎంత ఉండిద్దంటే రెంట్‌కి ఎవడన్నా ఇస్తున్నాడంటే హౌసు వాడికి చొచ్చు పడతాయి. ఆ రేంజ్‌లో రూల్స్ రెంట్ తీసుకునే వాడిని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆహా! ఓకే. ఓకే. ఇప్పుడు రూల్స్ చాలా ఎన్నుంటాయంటే రూల్స్ ఏంది? ప్రొటెక్షన్ ఉంటది. ఇప్పుడు నా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ఏమన్నా తీసుకుంటారా? మళ్ళీ ఇల్లు ఇయ్యాలా అంటే? ఖచ్చితంగా కదరా! ఇప్పుడు మన ఇండియాలో గాని పాన్ ఏం కార్డు, డాక్యుమెంట్స్ ఆధార్ ఇయ్యాలన్నా కార్డు బాబు? ఏదో ఒక కార్డ్ ఉండాలి లాయర్ కదా! నోటీస్ ఏమన్నా తీసుకురావాలా ఏంది? అంత అంత అవసరం లేదులే. అంత లేదమ్మా. మరి ఎంత చెప్పమ్మా? ఏం లేదు. జనరల్ డాక్యుమెంట్స్ రా. స్టూడెంట్ అండ్ వర్క్‌లో అయితే నువ్వు ఓకే. మాక్సిమం నీ అడ్మిషన్ ప్రొవైడ్ చేయాలి. అంతకు మించి ఏమి అడగడు వాడు. ఆ! వీసా అడ్మిషన్ గిసా లెటర్ అడుగుతాడు లేకపోతే లేదు. అడ్మిషనే హ్మ్. మాక్సిమం. నీకు ఆ! తలకాయ నొప్పి అంతా ఏందంటే కొంచెం బయట ప్రైవేట్ అకామిడేషన్‌కి వచ్చినప్పుడు రా. ప్రైవేట్ ఓకే. అకామిడేషన్‌లో మాక్సిమం నీ వీసా అడుగుతాడు. ఏ హుహు. స్టూడెంట్ లాగా వస్తున్నానని చెప్తే నీ మాక్సిమం అడ్మిషన్ అడుగుతాడు. ఆ! ఓకే. సో, ఇంకా దానికి మించి ఏమైనా ఫండ్స్ ఎట్లాగా ప్రొవైడ్ చేస్తావు నువ్వు స్టూడెంట్‌వి కదా అని అంటే ఆ! మేబీ నీ బ్లాక్డ్ అకౌంట్ చూపించొచ్చు వాడికి. వాళ్ళకి ఒక ఐడియా ఓకే. ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదంటే ఒక మాట చెప్పొచ్చయినా వాళ్ళకి. అదొక పాసిబిలిటీ అన్నమాట. ఓకే. సో, సో, అంతకు ఇది మించి పెద్ద విషయం పెద్దగా గాదన్నమాట అడగర్రా. అయితే. పెద్ద ఆ! విషయం గాదు. ప్రాపర్‌గా డాక్యుమెంట్స్. మంచిగా లెజిటిమేట్‌ది ఓకే. పట్టుకోవడమే నీ మెయిన్ పని. తర్వాత హ్మ్. హ్మ్. డాక్యుమెంటేషన్ అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు నువ్వు. ఆ! ఓకే. ఓకే. స్కామ్‌లకు చేస్ స్కామ్‌లకు గురవ్వకుండా, డబ్బులు మోసపోకుండా, డబ్బులు కోల్పోకుండా జాగ్రత్తగా మంచిగా అకామిడేషన్ ప్రైవేట్‌దయితే పట్టుకోవడమే మెయిన్ టాస్క్ రా అది. ఇంత జెప్పిన తర్వాత ఇంత క్లియర్‌గా స్కామ్‌లు జెప్పిన తర్వాత మళ్ళీ గురైతేనే ఏం బకరాగాడిని అనుకుంటారా ఏంది? చూడండి స్కామ్ గురైతే మళ్ళీ జెప్పండి. ఏయ్! చాలా షార్ప్ అన్నా నేను. నె పెద్ద తేడాగాడినన్నా నేను. నా దగ్గర వాడేవాడన్నా మోసం జేయడానికి. ఛీ! ఛీ! నిన్ను జూసిన తర్వాత ఎవడన్నా కాదనంటే నువ్వు తేడా ఆ! అని అప్పుడు అనాలిరా. మామూలుగా అసలు లేదు నీ కథ. వచ్ వాడెవడో స్కామ్‌స్టర్ రాని నేను స్కామ్ చేసి వాని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా. అట్లుంటది మనతోని. ఏమనుకుంట్రి? ఆ రేంజ్‌లోనే ఉండాలి. స్కామ్ ఆ! జాగ్రత్తగా గురవ్వకుండా ఉండాలంటే తగ్గేదే లేదు. మనం ఆ రేంజ్‌లోనే ఉండాలి. ఆ! ఈ జాగ్రత్తగా. నవీన్ గాని ముందర స్కామ్‌స్టర్‌లంతా ఎంతన్నా? అట్లాంటోళ్ళని ఇంతమందిని జూసుంటా. ఛీ! ఛీ! అట్లా అంటావా? ఇంకంతే సో, అంటారా? ఈ ఇంకేమన్నా డౌట్స్ ఇన్ఫర్మేషన్ నాకు ఉన్నాయా? తెలిసి మోస్ట్‌లీ అన్ని డౌట్‌లేం లేవు. ఉంటే ఏముంది కామెంట్ బాక్స్ ఉంది గదా! కొట్టుడే. మీరు రిప్లై ఇయ్యకంటే ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ చేస్తా, ఫోను చేస్తా. సావదొబ్బుతా. మీరు ప్రశాంతంగా అయితే వదలండి నాకు అకామిడేషన్ ఏం దొరికేదాకా. ప్రాబ్లమ్ లేదు. మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు కావాల్సింది కంప్లీట్‌గా ప్రొవైడ్ చేసాము. ఒక్కసారి యాహ్! కాకపోతే 2 సార్లైనా చూడు. అకామిడేషన్ హ్మ్. ఎందుకంటే నువ్వు స్టూడెంట్‌గా ఉన్నప్పుడే కాదు. హ్మ్. ఇక్కడికి స్టూడెంట్‌గా వచ్చిన తర్వాత నువ్వు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మారాలనుకున్నా గాని అకామిడేషన్స్ లేదా నీకు ఒక హ్మ్. ఇంటర్న్‌షిప్ తీసేసొచ్చి ఒక సిటీ నుంచి ఇంకో సిటీకెళ్ళేటప్పుడు గానియ్యి. ఆ! హ్మ్. లేదంటే హ్మ్. జాబ్ సీకర్‌గా డైరెక్ట్‌గా నువ్వు ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు గాని నీదైనా స్టూడెంట్‌దైనా ఎవ్వడిదైనా ఒకటే బాటమ్మా. ఓకే. ఇంకా జాబ్ సీకర్‌గా ఉన్నోడికి ఇది ఇంకా యూజ్‌ఫుల్. ఎందుకంటే వాడికి స్టూడెంట్ వర్క్ ఉండదు. యాహ్! హ్మ్. కరెక్టే కదా! హ్మ్. సో, వాళ్ళకి కంప్లీట్ యూజ్‌ఫుల్ అన్నమాట ఈ వీడియో. మీకు డౌట్స్ ఏదైనా యాహ్! ఉంటే కంప్లీట్‌గా ఒక్కసారి కాకపోతే 2 సార్లైనా వీడియో చూడండి. హ్మ్. క్లియర్‌గా ఎగ్జాక్ట్‌గా ఎక్కడుందో డౌట్ మన కామెంట్ సెక్షన్‌లో అడగండి. పక్కా ఇన్ఫర్మేషన్ నే ప్రొవైడ్ చేద్దాం. ఇబ్బందే లేదు. హ్మ్. నేను అప్లై చేస్తా, రాకపోయినా అంటే మెసేజ్ చేస్తా, కామెంట్‌లో చేస్తా, లేదా మెసేజ్‌లు చేస్తా ఎత్తిరిగినా వస్తాయి. మంచిగైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న. పక్కా వచ్చేటప్పుడైతే స్వీటులు తెస్తాను. ప్రశాంతంగా తినండి, మంచిగుండండి. మళ్ళీ కలుద్దాం మనం. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అట్లా ఓకే. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కాల్ చేస్తా. మీరు కావాలంటే మీ సబ్‌స్క్రైబర్‌లకైనా చెప్పుకోండి. నాకు కావాల్సింది నాకొచ్చేసింది. పర్లేదు. చిల్ నేను. మంచి నేను చాక్ అడ్మిట్ లాంటి చేసుకుంటా. పక్కా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోకి రెడీ చేద్దాము. ఇప్పుడు దాకా ఎలాగైతే ప్రొవైడ్ చేస్తామో అలాగే.
మెయిన్ మీకు 100% యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, ఇదే మోటో అంతే. అర్థమైంది. అయితే మరి నాకు అయిపోయింది. మీరు ఏమన్నా సబ్స్క్రైబర్ చెప్పాలని చెప్పుకోండి, నా పని అయిపోయింది. నేను అడ్మిషన్ అప్లై చేసుకో. ఏం చెబుతామయ్యా, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాం, ఇంకేం చెబుతాం? చేయండి అయ్యా, చేయండి. కాదు మీకోసం ఒకసారి నేను అడుగుతా, అట్లా వెళ్తా బెల్ ఐకాన్ నొక్కేసి వెళ్ళండి అయ్యా, మా రాహుల్ అన్న కోసం. కొట్టండి బెల్ కొట్టండి అయ్యా, బెల్ కొట్టండి. అది సరే అన్న, మరి అయితే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్ వస్తే కాల్ చేస్తా. పర్లేదు, క్లియర్ గా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు గుడ్ బై, సీ యూ, బాయ్ బాయ్, టాటా.